Right. Hello, everybody. Welcome to SL Judicial Services Academy. Today, we are going to discuss arrest of persons in BNSS. Chapter 5 deals with it. Section 35 to 62 dealing with the arrest. So, in this class, we are going to discuss what is arrest, definition of arrest, tarvata who having authority to arrest, when a person can be arrested, అలాగే గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్, అలాగే ఈ అరెస్ట్ అయిన వ్యక్తికి సంబంధించి ఎలాంటి రైట్స్ ఉంటాయి, ఇలాంటి అన్ని విషయాలు వీఆర్ గోయింగ్ టు డిస్కస్. వి నోస్ దాట్ బిఎన్ఎస్ఎస్, ది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అన్నది సిఆర్పిసిని రిప్లేస్ చేసింది. రైట్. ఈ అరెస్ట్కి సంబంధించిన కొన్ని ఆస్పెక్ట్స్ని ఎన్హాన్స్ చేస్తూ బిఎన్ఎస్ఎస్లో కొత్త ప్రొసీజర్ తీసుకురావడం జరిగింది. అరెస్ట్ మీన్స్ టేకింగ్ ఏ పర్సన్ ఇంటూ ఫిజికల్ కస్టడీ బై కట్టెలింగ్ హీజ్ పర్సనల్ లిబర్టీ. రైట్. అరెస్ట్ అంటే ఏంటండి, ఒక వ్యక్తి యొక్క పర్సనల్ లిబర్టీని, స్వేచ్ఛని అడ్డుకుంటున్నారు లేదా రెస్ట్రైన్ చేస్తున్నారు బై టేకింగ్ ఇంటూ ఫిజికల్ కస్టడీ. అతన్ని ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా అతని లిబర్టీని ఏదైతే ఉందో దాన్ని కట్టెలు చేయడాన్ని ఏమంటున్నారు, అరెస్ట్ అంటున్నారు. తర్వాత పర్పస్ ఆఫ్ అరెస్ట్ అండి. అసలు ఒక వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒక వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయాలి అని అంటే, టు అపియర్ బిఫోర్ ద కోర్ట్ అండి. ఒకవేళ ఆ వ్యక్తి అక్యూజ్డ్గా ఉన్నారు, అతను కోర్టుకి రెగ్యులర్గా అటెండ్ అవ్వట్లేదు, అలాంటి సందర్భాల్లో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కోసం. రైట్. ఒకవేళ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను యథేచ్ఛగా బయట తిరుగుతూ ఉంటే ఈ ఇన్వెస్టిగేషన్కి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుందండి. ఏం చేయొచ్చును, అక్యూజ్డ్ పర్సన్ ఎవిడెన్సెస్ లేకుండా చేయొచ్చును, డిసప్పరియన్స్ ఆఫ్ ఎవిడెన్స్ చేయొచ్చును, లేదా ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ చేయొచ్చును. అలాగే సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభావితం చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకని ఇలాంటి సందర్భాల్లో, అలాగే ఆ వ్యక్తి మరలా ఇలాంటి అఫెన్సెస్ చేయకుండా ఉండడం కోసం, అలాగే అరెస్ట్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ కూడా ఉన్నాయండి. ఆర్టికల్ 21 and 22 క్లియర్లీ సేస్ దట్ అరెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఎలాగా డిగ్నిఫైడ్గా ఆ అరెస్ట్ అన్నది కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అరెస్ట్ చేసే సందర్భంలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనే విషయం ఖచ్చితంగా ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తికి తెలియజేయాల్సి ఉంటుందండి. అలాగే లీగల్ కౌన్సిల్ అంటే అడ్వకేట్ గారిని అపాయింట్ చేసుకోమని కూడా వాళ్ళు సజెస్ట్ చేయాలి. చేసుకుంటాను అని చెప్తే వాళ్ళకి అలో చేయాలి. అలాగే వితిన్ 24 hours లోపు అరెస్ట్ చేసిన ఆ వ్యక్తిని మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయాలి. అలాగే అన్నెసెసరీగా ఏదైనా రీజన్స్ లేకుండా ఎవరిని కూడా అరెస్ట్ చేయకూడదు అని చెప్పి కూడా ఆర్టికల్ 21 and 22లో డిస్కస్ చేయడం జరిగింది. సో కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ కూడా ఉన్నాయి. ఈ బిఎన్ఎస్ఎస్కి సంబంధించి లెస్ సివియారిటీ ఉన్న అఫెన్సెస్కి సంబంధించి అరెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, అరెస్ట్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అలాగే పూర్తిగా ఆ రీజన్స్ కూడా రాయాల్సి ఉంటుందండి. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఆ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనే రీజన్స్ కూడా ఆ డాక్యుమెంటేషన్లో రాయాల్సి ఉంటుంది. హూ హ్యావింగ్ అథారిటీ టు అరెస్ట్ అండి. అంటే అరెస్ట్ చేసే ఆ అథారిటీ ఎవరెవరికి ఉంది. ఎవ్రీబడి నోస్ దట్ పోలీస్ ఆఫీసర్స్ ఆబ్వియస్లీ హ్యావింగ్ ద అథారిటీ టు అరెస్ట్ ది అక్యూజ్డ్ పర్సన్స్. అలాంగ్ విత్ దట్ ఈవెన్ ప్రైవేట్ ఇండివిజువల్ అంటే మీరైనా నేనైనా ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ జరుగుతూ ఉంది, మన సమక్షంలో జరుగుతూ ఉంది, దాన్ని అదుపు చేయడం కోసం మనం ఏం చేయొచ్చును, ఆ వ్యక్తిని మనం కూడా అరెస్ట్ చేయొచ్చునండి. దేర్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ టు ది పోలీస్ ఆఫీసర్స్ ఇమీడియట్లీ. ఆ జ్యూరిడిక్షన్కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్లకి మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. రైట్. అలాగే మ్యాజిస్ట్రేట్ గారు కూడా అరెస్ట్ చేయొచ్చును. ఈ 3 సందర్భాల్లో అక్యూజ్డ్ పర్సన్ అరెస్ట్ చేయబడతాడు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ పోలీస్ ఆఫీసర్కి సంబంధించి సెక్షన్ 36 చెప్తుందండి. రైట్. ప్రొసీజర్ ఎలాగా ఉండాలి అని. వైల్ అరెస్టింగ్ ద అక్యూజ్డ్ పర్సన్, పోలీస్ ఆఫీసర్ మస్ట్ క్లియర్ అండ్ అక్యురేట్ అండ్ విజిబుల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ అక్యూజ్డ్ అండి. ఏం చెప్తున్నారండి, ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో వారిని ఖచ్చితంగా గుర్తించాల్సి ఉంటుంది. అలాగే అరెస్ట్ చేసే సమయంలో ఖచ్చితంగా మెమరాండమ్ ఆఫ్ అరెస్ట్ అన్నది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఆ మెమరాండమ్ ఆఫ్ అరెస్ట్లో అక్యూజ్డ్ యొక్క సిగ్నేచర్ కూడా తీసుకోవాలి. అలాగే అతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి లేదా వాళ్ళ ఫ్రెండ్స్కి లేదా ఆ లొకాలిటీలో ఉన్న ఎవరైనా వ్యక్తులకి ఈ పర్టికులర్ వ్యక్తిని అరెస్ట్ చేస్తూ ఉన్నామన్న సమాచారం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది.
అలాగా సెక్షన్ 36 ఆ ప్రొసీజర్కి సంబంధించి చెప్తుందండి. పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కావాలి అన్న విషయం. రైట్. సెక్షన్ 37 అండి. 37 ఏం చెప్తుందంటే మ్యాజిస్ట్రేట్ గారు అంటే జడ్జి గారికి కూడా ఈ అథారిటీ ఉంది టు అరెస్ట్ ది అక్యూజ్డ్ పర్సన్ ఇన్ కేస్ సంథింగ్ హ్యాపెన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ మ్యాజిస్ట్రేట్. మ్యాజిస్ట్రేట్ గారి సమక్షంలో ఏదైనా నేరం జరుగుతూ ఉందనుకోండి, అలాంటి సందర్భంలో మ్యాజిస్ట్రేట్ గారు ఏం చేయొచ్చును, ఆ వ్యక్తిని అరెస్ట్ చేయమని ఆర్డర్ వేయొచ్చును, లేదా ఆయనే అరెస్ట్ కూడా చేయొచ్చును. బట్ ఇక్కడ ముఖ్యమైన ఆస్పెక్ట్ ఏంటంటే ఆ జ్యూరిస్డిక్షన్కి సంబంధించి మాత్రమే మ్యాజిస్ట్రేట్ గారికి అథారిటీ ఉంటుంది. అవుట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఉందనుకోండి, మ్యాజిస్ట్రేట్ గారికి అథారిటీ ఉండదు టు ఆర్డర్ అరెస్ట్ దట్ పర్టికులర్ పర్సన్ అండి. నెక్స్ట్ వన్ అండి ప్రైవేట్ పర్సన్. ప్రైవేట్ పర్సన్ అంటే ఇండివిజువల్ అండి. మీరైనా నేనైనా మన సమక్షంలో ఏం జరుగుతుంది, ఒక నేరం జరుగుతుంది. ఆ నేరం ఖచ్చితంగా కాగ్నిజబుల్ అఫెన్స్ అయి ఉండాలి, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం అరెస్ట్ చేయడానికి ఉందండి. అరెస్ట్ చేయడం అంటే ఏంటండి, నథింగ్ బట్ టేకింగ్ ఇన్ టు ఏ ఫిజికల్ కస్టడీ. ఆ పర్సన్ ఏం చేస్తున్నాము, ఆ నేరంని జరగకుండా ఆపడం కోసం అతన్ని ఫిజికల్గా కన్ఫైన్ చేస్తున్నాము. కన్ఫైన్ చేసే రైట్ కూడా ఎవరి ఇండివిజువల్కి ఉంది. కన్ఫైన్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఏం చేయాలి, ఆ జ్యూరిడిక్షన్ పోలీస్ ఆఫీసర్కి మనము హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఇమీడియట్గా అరెస్ట్ చేసిన తర్వాత మన దగ్గరే ఉంచుకోవడానికి లేదు. ఎప్పుడంటే ఖచ్చితంగా కాగ్నిజబుల్ అఫెన్స్ అయి ఉండాలి, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అయినప్పుడు మాత్రమే. సో దట్ పోలీస్ ఆఫీసర్ హ్యావింగ్ అథారిటీ టు అరెస్ట్, అలాంగ్ విత్ దట్ మ్యాజిస్ట్రేట్ గారికి అథారిటీ ఉంది. అలాగే ప్రైవేట్ ఇండివిజువల్ ఎవరైనా అరెస్ట్ చేయొచ్చును. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నాన్ బెయిలబుల్ అయి ఉండాలి, కాగ్నిజబుల్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రైవేట్ ఇండివిజువల్స్ అన్న వాళ్ళు అరెస్ట్ చేయడానికి వాళ్ళకి అథారిటీ వస్తుంది. ఈ విషయాన్ని సెక్షన్ 40 చెప్తుందండి. రైట్. సెక్షన్ 41 ఏం చెప్తుందంటే అండి, క్రాస్ బార్డర్ కోఆపరేషన్ గురించి చెప్తుందండి. ఇన్ కేస్ మన దేశంలో ఒక వ్యక్తి ఒక నేరం చేసి లండన్ పారిపోయాడు అనుకుందాం. అతన్ని తీసుకురావాలి కదండి, అతన్ని శిక్షించాలి కదండి. అప్పుడు ఏం చేస్తుందంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఆ లండన్ గవర్నమెంట్కి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. అక్కడున్న ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అతన్ని అరెస్ట్ చేసి తర్వాత అక్కడి కోర్టులో ప్రొడ్యూస్ చేసి నిజంగానే ఇతని మీద నేరం ఉందా లేదా ఇలాంటి విషయాల మీద క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మన ఇండియన్ గవర్నమెంట్కి అతన్ని పంపించేస్తారు. దాన్ని ఎక్స్ట్రాడిషన్ అంటారండి. రైట్. అప్పగించడం, వేరే దేశంలో ఉన్న నేరస్తుని ఇంకో దేశానికి అప్పగించడాన్ని ఎక్స్ట్రాడిషన్ అంటారు. సో ఇలాంటి సందర్భాల్లో కూడా ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ గ్రౌండ్స్ ఫర్ అరెస్ట్ అండి. రైట్. ఎలాంటి సందర్భాల్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. మనం ఆల్రెడీ అరెస్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఎవరికి అథారిటీ ఉందో తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఎలాంటి సందర్భాల్లో అరెస్ట్ చేయొచ్చునో తెలుసుకున్నాం. రైట్. పోలీస్ హ్యావింగ్ అథారిటీ టు అరెస్ట్ ద అక్యూజ్డ్ పర్సన్ విత్ వారెంట్, వితౌట్ వారెంట్. రెండు రకాలుగా ఉందండి. వితౌట్ వారెంట్ సెక్షన్ 40 to 42 చెప్తుంది. అలాగే విత్ వారెంట్కి సంబంధించి 43 to 47 డిస్కస్ చేస్తుందండి. సో దట్ ఇనిషియల్గా మనము 40 to 42 చూద్దాము. దేనికి సంబంధించి వితౌట్ వారెంట్ అండి. ఏ సందర్భాల్లో వారెంట్ ఇవ్వకుండానే పోలీస్ ఆఫీసర్లు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చును అనే విషయం డిస్కస్ చేద్దాం. రైట్. కమిషన్ ఆఫ్ కాగ్నిజబుల్ అఫెన్సెస్కి సంబంధించి ఒక వ్యక్తి ఉన్నారండి. ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు, ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ చేస్తున్నారు, నథింగ్ బట్ నాన్ బెయిలబుల్. అలాంటి సందర్భాల్లో ఏం చేయొచ్చును, రైట్, పోలీస్ ఆఫీసర్ హ్యావింగ్ అథారిటీ టు అరెస్ట్ దట్ పర్టికులర్ పర్సన్ వితౌట్ గివింగ్ ఎనీ వారెంట్. రైట్. కోర్టు దగ్గర నుంచి వారెంట్ తీసుకొని మ్యాజిస్ట్రేట్ గారు పర్మిషన్ తీసుకొని వచ్చి అరెస్ట్ చేయాల్సిన పని ఏం లేదు. కాగ్నిజబుల్ అఫెన్సెస్లో పోలీసులకు ఆ ఫ్రీడమ్ ఉంది. పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే వెంటనే అరెస్ట్ చేయొచ్చును వారెంట్ ఇవ్వకుండానే. అలాగే ఇంకో సందర్భం ఏంటంటే, ఓ స్టోలెన్ ప్రాపర్టీ ఒక వ్యక్తి పొజిషన్లో ఉందనుకుందాం. రైట్. దొంగలించిన సొత్తు అంటారండి స్టోలెన్ ప్రాపర్టీ. ఈ స్టోలెన్ ప్రాపర్టీ ఒకరి దగ్గర ఉందన్న ఇన్ఫర్మేషన్ పోలీసులకు వచ్చింది. అక్కడికి వెళ్ళి చూస్తే అతని దగ్గర ఉంది. రైట్. ఇలాంటి సందర్భాల్లో మళ్ళీ ఈ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను మళ్ళీ కోర్టు దగ్గరికి వెళ్ళి లేదా జడ్జి గారి దగ్గర ఈ వారెంట్ తీసుకొని వచ్చి అరెస్ట్ చేయాల్సిన పని ఏమీ లేదు, డైరెక్ట్గానే అరెస్ట్ చేయొచ్చును. రైట్. ఇంకో సందర్భం ఏంటంటే, పోలీస్ ఆఫీసర్స్ వైల్ డిశ్చార్జింగ్ దేర్ అఫీషియల్ డ్యూటీ ఇఫ్ సమ్వన్ కాజింగ్ అబ్స్ట్రక్ట్ టు దేర్ డ్యూటీస్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆల్సో పోలీస్ ఆఫీసర్ హ్యావింగ్ అథారిటీ టు అరెస్ట్ అక్యూజ్డ్ పర్సన్ ఆర్ దట్ పర్టికులర్ పర్సన్. రైట్.
వాళ్ళు డ్యూటీ చేస్తున్నారండి, పోలీస్ ఆఫీసర్లు డ్యూటీ చేస్తున్నారు. డ్యూటీని ఒక పర్సన్ ఏం చేస్తున్నారు, అబ్స్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నించారు, అంటే అడ్డుకోవడం లేదా వాళ్ళ డ్యూటీని సరిగా చేయకుండా ఉండేలాగా చేయడం, రైట్. ఇలాంటి సందర్భాల్లో కూడా ఏం చేయొచ్చునండి, పోలీస్ ఆఫీసర్లు వితౌట్ వారెంటే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకో సందర్భం ఏంటంటే ఎస్కేప్డ్ ప్రిజనర్స్ ఆర్ ప్రొక్లైమ్డ్ అఫెండర్స్, ఇలాంటి వ్యక్తులకి సంబంధించినప్పుడు కూడా ఏం చేస్తారు, పోలీసులు వితౌట్ వారెంటే అరెస్ట్ చేయొచ్చునండి, రైట్. ఎస్కేప్డ్ ప్రిజనర్ అంటే ఆల్రెడీ జైల్లో ఉన్నారు, జైలు నుంచి తప్పించుకొని వచ్చేసారు, అలాంటి వ్యక్తిని మళ్ళీ వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేయాల్సిన పని ఏం లేదు, డైరెక్ట్గానే పోలీసులు అరెస్ట్ చేసేయొచ్చును. అలాగే ప్రొక్లైమ్డ్ అఫెండర్, చాలా నేరాలు అతని మీద ఉన్నాయి లేదా సీరియస్ నేరాలు అతని మీద ఉన్నాయి, కానీ అతను కోర్టుకు రావట్లేదు. అందుకని కోర్టు ఏం చేసింది, అతన్ని ప్రొక్లైమ్డ్ అఫెండర్గా ప్రకటించేసింది, రైట్. ఇతను అఫెండర్ అని చెప్పి ఒక ప్రకటన విడుదల చేసింది. సో దట్ అతను తర్వాత ఎప్పుడైనా పోలీసులకు కనబడ్డాడు, అలాంటప్పుడు మళ్ళీ అతనికి వారెంట్ ఇవ్వాల్సిన పని లేదు, రైట్. ఎప్పుడైతే జైలు నుంచి ఎస్కేప్ అయి ఉన్నారో అలాంటి వ్యక్తిని, అలాగే ఎవరైతే ప్రొక్లైమ్డ్ అఫెండర్ అని కోర్టు నిర్ధారించిందో అలాంటి వ్యక్తిని వితౌట్ వారెంటే పోలీసులు అరెస్ట్ చేస్తారండి. అలాగే రీజనబుల్ సస్పెన్షన్ ఉన్నప్పుడు, రైట్, ఒక రీజనబుల్గా చూస్తే ఒక వ్యక్తి మీద అనుమానం వచ్చేటట్టుగా ఉంది, రైట్. కొందరు ఏం చేస్తుంటారండి, ఏదో నేరం చేయడం కోసం వాటికి సంబంధించిన ఈ ఇంక్రిమినేటింగ్ గూడ్స్ ఉంటాయి కదండి, నైఫ్, గన్, సంథింగ్ లైక్ వైజ్, ఇలాంటివి అరేంజ్ చేసుకున్నారు. లేదా అతన్ని చూస్తేనే అతని ప్రవర్తనలో ఏదో తేడా ఉంది, ఇతను ఏదో నేరం చేసే ఉద్దేశంతో ఉన్నాడు అని పోలీసులకు అనిపించినప్పుడు, బట్ దట్ సస్పిషన్ మస్ట్ బి రీజనబుల్గా ఉండాలండి. ఊరికే ఊహించుకోవడం లాలో అలో చేయరు, ఖచ్చితంగా ఏముండాలి, రీజన్స్ ఉండాలి. అతని ప్రవర్తన కానీ, అతని దగ్గర ఉన్న వస్తువులను బట్టి కానీ, అతను రిక్కీ చేస్తున్న విధానం కానీ, ఇలాంటివన్నీ రీజనబుల్గా ఉన్నప్పుడు పోలీసులు ఏం చేయొచ్చును, వితౌట్ వారెంటే అతన్ని అరెస్టు చేయొచ్చును. రిఫ్యూజల్ టు గివ్ ఐడెంటిటీ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్. ఇన్ కేస్ పోలీసులు ఏం చేశారండి, ఒక వ్యక్తి దగ్గర నుంచి సమాచారం కోసం ఆ వ్యక్తిని పిలిచి అతని డీటెయిల్స్ అడిగారండి. నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, రైట్. ఇలాగ జనరల్గా అడిగే క్వశ్చన్స్ ఉంటాయి కదండి. అలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు అతను ఏం చేశాడు, చెప్పడానికి సిద్ధంగా లేడు. దాని అర్థం ఏంటండి, అతనేదో చెడు ఉద్దేశంతో ఉన్నాడు, హీ హ్యావింగ్ సమ్ గిల్టీ ఇంటెన్షన్, దట్స్ వై ఈజ్ నాట్ రివీలింగ్ హిజ్ ఐడెంటిటీ. సో దట్ ఇలాంటి సందర్భాల్లో అనుమానంగా కనపడినప్పుడు, అనుమానించే వ్యక్తిగా అతను ఉన్నప్పుడు పోలీసులు వితౌట్ వారెంటే అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అండి, రైట్. పోలీసుల సమక్షంలో కానీ లేదా పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద కానీ పోలీసులు వెళ్ళేసరికి ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరుగుతుంది, రైట్. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే నథింగ్ బట్ సీరియస్ అఫెన్సెస్ జరుగుతూ ఉంది. సో దట్ దాన్ని ప్రివెంట్ చేయడం కోసం పోలీసులు ఏం చేయొచ్చును, అన్లాఫుల్ అసెంబ్లీలో ఉన్న ఆ పర్సన్స్నైనా లేదా ఆ అన్లాఫుల్ యాక్ట్ చేస్తున్న ఆ వ్యక్తులనైనా వితౌట్ వారెంటే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన వెంటనే ఏం చేస్తారు, వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. వితిన్ 24 అవర్స్లో మ్యాజిస్ట్రేట్ గారి ముందు కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే అన్ని సందర్భాలలో ఇప్పుడు మనం వితౌట్ వారెంట్ ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చునో డిస్కస్ చేశాం కదండి. అన్ని సందర్భాల్లో పోలీస్ ఆఫీసర్స్ ఏం చేయాలంటే ఖచ్చితంగా మెమొరాండమ్ ఆఫ్ అరెస్ట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ బంధువులకి సంబంధించి కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఎవరూ లేనప్పుడు ఆ లోకల్ ఏరియాలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మెమొరాండమ్ ఆఫ్ అరెస్ట్ ప్రిపేర్ చేయాలి. ఎవరినైతే అరెస్ట్ చేశారో ఆ అక్యూజ్డ్ దగ్గర నుంచి సంతకం కూడా తీసుకోవాలి. ఎందుకు అరెస్ట్ చేశారో ఆ రీజన్స్ కూడా ఆ డాక్యుమెంటేషన్లో రాయాల్సి ఉంటుందండి. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎందుకు అరెస్ట్ చేశారో ఆ రీజన్స్ రాయాల్సి ఉంటుంది. విత్ వారెంట్ అండి. వారెంట్ అంటే ఏంటండి, కోర్టు ఏం చేస్తుంది, రిటర్న్గా ఒక వారెంట్ ఇస్తుంది. ఆ అక్యూజ్డ్కి సంబంధించిన పేరు, అలాగే డీటెయిల్స్, అలాగే ఏ అఫెన్స్లో అతను నేరస్తుడిగా ఉన్నాడు అనే విషయాలన్నీ ఆ వారెంట్లో ఉంటాయి. ఆ వారెంట్ పేపరు ఏం చేస్తుంది, కోర్టు ఇష్యూ చేస్తుందండి. ఆ వారెంట్ తీసుకొని పోలీస్ ఆఫీసర్ ఏం చేయొచ్చును, ఆ అక్యూజ్డ్ని అరెస్ట్ చేయొచ్చును. సెక్షన్ 45 క్లియర్గా ఏం చెప్తుందంటే ఎక్కడి వరకు వ్యాలిడిటీ ఉంటుంది అన్న విషయాన్ని డిస్కస్ చేస్తుందండి. సో దట్ ఒక కోర్టు ఒక వారెంట్ ఇష్యూ చేసింది అనుకోండి, ఆ వారెంటు ఇండియా మొత్తం అప్లికబుల్ అవుతుందండి, రైట్. ఆ వారెంట్ తీసుకొని అక్యూజ్డ్ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఏరియాలో ఉన్నా అరెస్ట్ చేయొచ్చును, రైట్. ఈ పోలీస్ ఆఫీసరే వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన పనేం లేదు. కొన్నిసార్లు పలానా ఏరియాలో ఉన్నారు, రైట్, ఆ ఏరియాలోకి సంబంధించిన పోలీస్ ఆఫీసర్కి కూడా ఈ వారెంట్ని అందజేస్తే అక్కడ లోకల్ పోలీసులు కూడా వెళ్ళి అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి.
దాని అర్థం ఏంటంటే ఒక జ్యూరిడిక్షన్కి సంబంధించిన ఒక మ్యాజిస్ట్రేట్ గారు ఒక అరెస్ట్ వారెంట్ ఇచ్చారనుకోండి, ఆ అరెస్ట్ వారెంట్ తీసుకొని పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేసి తీసుకురావచ్చును. లేదా ఆ లోకల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ జ్యూరిడిక్షన్కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్కి ఈ వారెంట్ హ్యాండ్ ఓవర్ చేయడం ద్వారా లేదా రిక్వెస్ట్ చేయడం ద్వారా అక్కడ పోలీసులే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి వీళ్ళకి అప్పగించేస్తారు. బట్ 24 అవర్స్లోగా వాళ్ళు ఏం చేయాలి, ఆ నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎవరైతే ఈ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తున్నారో ఆ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి తీసుకెళ్తారు. ఇన్ కేస్ అక్కడ 24 అవర్స్ లోపే ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఆ 24 అవర్స్ ఎక్సీడ్ అయ్యేటట్టుగా ఉంటే నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేసినట్టుగా డాక్యుమెంటేషన్ తీసుకొని మళ్ళీ ఎక్కడైతే ఈ వారెంట్ ఇష్యూ చేస్తున్నారో ఆ జ్యూరిడిక్షన్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి తీసుకురావడం జరుగుతుందండి. రైట్. ఇన్ కేస్ అరెస్ట్ వారెంట్ అన్నది బెయిలబుల్ అఫెన్సెస్లో ఇచ్చారనుకోండి, అప్పుడు బెయిల్ ఇచ్చేయాల్సి ఉంటుంది. నాన్ బెయిలబుల్ అనుకోండి, మ్యాజిస్ట్రేట్ గారి ముందు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఆ డిఫరెన్షియేషను సెక్షన్ 46 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ చెప్తుందండి. రైట్. ఒక అరెస్ట్ వారెంట్ ఒక ఆఫీసర్ గారికి ఇచ్చారనుకుందాం. సపోజ్ సిఐ గారికి కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. ఆ అరెస్ట్ వారెంట్ని ఆయన తీసుకొని ఆయనే వెళ్ళి అరెస్ట్ చేయాలా అంటే అవసరం లేదండి. ఆయన సబార్డినేట్స్కైనా ఆ అరెస్ట్ వారెంట్ హ్యాండ్ ఓవర్ చేయొచ్చును. ఆ సబార్డినేట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్ఐ గారు వెళ్ళి కూడా అరెస్ట్ చేయొచ్చును. రైట్. ఒక్కరికే ఇచ్చారనుకోండి, ఆ పర్టికులర్ పర్సన్ ఒక్కరే వెళ్ళి కూడా అరెస్ట్ చేయాల్సిన పని ఏం లేదు, సపోర్ట్ కూడా తీసుకోవచ్చును. అంటే అలాంగ్ విత్ అదర్ పోలీస్ ఆఫీసర్స్ ఆల్సో he can enter any place and search for him and arrest him, and obviously we knows that he must be brought before the honorable court. Right. BNSS ఈ అరెస్ట్కి సంబంధించి ఈవెన్ దో విత్ వారెంట్ అయినా వితౌట్ వారెంట్ అయినా ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. రైట్. డిజిటల్ రికార్డ్ అన్నది మెయింటైన్ చేయాలి. వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు, ఏ టైంలో అరెస్ట్ చేశారు, ఏ ఏరియాలో అరెస్ట్ చేశారు, ఇలాంటి అన్ని పర్టికులర్స్ వాళ్ళు మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. హౌ ద అరెస్ట్ ఈజ్ మేడ్ అండి, అంటే ఎలా అరెస్ట్ చేయాలి అని మన సినిమాల్లో చూస్తూనే ఉంటాం. యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి అరెస్ట్ చేస్తూ ఉంటారు. జనరల్గా ప్రొసీజర్ ఏం చెప్తుంది అంటే సెక్షన్ 48 దీనికి సంబంధించిన డిస్కషన్ చేస్తుంది. బై టచింగ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది బాడీ ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారండి. ఎప్పుడు అతను ఏమైనా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నా లేదా అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా లేడనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తారు, పోలీస్ ఆఫీసరు నేను అరెస్ట్ చేస్తున్నాను అన్న విషయం చెప్పేసి అతన్ని ఫిజికల్గా కస్టడీలోకి తీసుకుంటారు. దాన్నే అరెస్ట్ అంటారని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇన్ కేస్ అక్యూజ్డ్ పర్సను లేదా అరెస్టెడ్ పర్సన్ ఫీమేల్ అయింది అనుకున్నాము. ఫీమేల్ అయిన సందర్భాల్లో మేల్ పోలీస్ ఆఫీసర్ అన్న వాళ్ళు ఆవిడని టచ్ చేయడానికి లేదు. రైట్. ఓరల్గా మాత్రమే చెప్పాలి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని. లేదా ఖచ్చితంగా ఉమెన్ ఆఫీసర్ మాత్రమే ఉండాలి. ఉమెన్ ఆఫీసర్ అనుకోండి, ఆవిడ కావాలంటే అక్యూజ్డ్ ఎవరైతే లేడీ ఉన్నారో ఆవిడని టచ్ చేసైనా అరెస్ట్ చేయొచ్చును. బట్ మేల్ ఆఫీసర్ అయితే ఆవిడని టచ్ చేయడానికి లేదు ఇన్ ద నేమ్ ఆఫ్ అరెస్ట్. రైట్. నెక్స్ట్ వన్ సెక్షన్ 50 అండి, కమ్యూనికేషన్ రిగార్డింగ్ టు అరెస్ట్. ఖచ్చితంగా ఫీమేల్ అయినా మేల్ అయినా అరెస్ట్ చేసినప్పుడు ఆ అరెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా తెలియజేయాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేని సందర్భాల్లో ఏం చేయాలి, వాళ్ళ ఫ్రెండ్స్కైనా లేదా రిలేటివ్స్కైనా చెప్పాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అలాంటి వాళ్ళు ఎవరు ప్రజెంట్ అయినా పరిస్థితి లేదు, అలాంటి సందర్భాల్లో ఆ లొకాలిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అరెస్ట్కి సంబంధించిన విషయాన్ని చెప్పాలండి. అలాగే మెమొరాండమ్ ఆఫ్ అరెస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి. ఆ మెమొరాండమ్ ఆఫ్ అరెస్ట్ సంబంధించిన డాక్యుమెంటేషన్లో ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో ఆ వ్యక్తి యొక్క కౌంటర్ సైన్ తీసుకోవాలి. అంటే నథింగ్ బట్ ఆ మెమొరాండంలో అతనితో కూడా సైన్ చేయించాలి. రైట్. అలాగే ఇంకేం చేయాలి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో ఆ రీజన్స్ అంతా చెప్పాలని మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. నేరము బెయిలబుల్ కిందకి వస్తుందా నాన్ బెయిలబుల్ కిందకి వస్తుందా అనే విషయం కూడా చెప్పాలి. ఇన్ కేస్ బెయిలబుల్ అనుకోండి, మీరు బెయిల్ అరేంజ్ చేసుకోండి, మీరు బెయిల్ ఇస్తే మేము రిలీజ్ చేస్తామని కూడా చెప్పాల్సి ఉంటుంది. అలాగే నాన్ బెయిలబుల్ అనుకోండి, మీరు కోర్టును అప్రోచ్ అవ్వండి, కోర్టు మే గ్రాంట్ మే నాట్ మే గ్రాంట్. రైట్. కోర్టు ఇస్తే ఇవ్వచ్చును, లేదంటే లేదు. ఇది నాన్ బెయిలబుల్ కేసు అని కూడా చెప్పాల్సి ఉంటుంది. ఆ డ్యూటీ ఎవరి మీద ఉందండి, పోలీస్ ఆఫీసర్ల మీద ఉంది. తర్వాత ఏంటంటే సెక్షన్ 55 చెప్తుంది డాక్యుమెంటేషన్కి సంబంధించి. నథింగ్ బట్ మెమొరాండమ్ ఆఫ్ అరెస్ట్ ప్రిపేర్ చేయాలి. మెమొరాండమ్ ఆఫ్ అరెస్ట్లో ఖచ్చితంగా ఏముండాలండి, టైము, డేటు, అలాగే ప్లేసు, ఎక్కడ అరెస్ట్ చేస్తున్నారో ఆ ప్లేసు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా డాక్యుమెంటేషన్ చేయాలండి. రైట్. అలాగే ఒకవేళ ఆ ఏరియాలో ఎవరైనా విట్నెసెస్గా ఉండడానికి సిద్ధంగా ఉన్నారనుకోండి, జనరల్గా పోలీస్ ఆఫీసర్స్ అరెస్ట్ చేసినా సీజ్ చేసినా విట్నెస్లను కంపల్సరీగా తీసుకోవాలండి.
రైట్. ఆ విట్నెసెస్లో ఎవరైనా విల్లింగ్నెస్ ఉంటే ఆ విట్నెస్ల దగ్గర కూడా సిగ్నేచర్స్ తీసుకోవాలి. రైట్. అలాగే ఆ కాపీలు కూడా వాళ్ళకి ఇవ్వాలి. అలాగే ఈ డాక్యుమెంటేషన్ అంతా ఎవరికి ఇవ్వాలి? మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయాలి అలాంగ్ విత్ దట్ అక్యూజ్డ్ పర్సన్. అక్యూజ్డ్ పర్సన్ని ఎప్పుడైతే కోర్టులో ప్రవేశపెడతారో అప్పుడు వాటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. రైట్. అలాంగ్ విత్ దట్ సెక్షన్ 59 చెప్తుందండి, మెడికల్ ప్రాక్టీషనర్కి సంబంధించి అతనితో ఎగ్జామినేషన్ చేయాలి. నథింగ్ బట్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారనుకోండి, మేల్ అయినా ఫీమేల్ అయినా, అరెస్ట్ చేసిన వెంటనే రైట్ ఈ డాక్యుమెంటేషన్ అంతా ప్రిపేర్ చేశారు. అలాంగ్ విత్ దట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేశారు. దాంతో పాటుగా ఇంకేం చేయాలి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాలి. నథింగ్ బట్ చెకప్ చేయించాలి. రైట్. చెకప్ చేయించి అతనికి సంబంధించి ఏదైనా గాయాలు ఉన్నాయా ఒంటి మీద, ఏదైనా డిసీజెస్ ఉన్నాయా అనే విషయాన్ని అక్కడ ఎగ్జామిన్ చేసి ఆ రిపోర్ట్లో వాళ్ళు రాయాల్సి ఉంటుంది. రైట్. ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్ అనుకోండి, ఖచ్చితంగా ఆ డాక్టర్ గారు కూడా ఫీమేల్ అయ్యే ఉండాలి. ఫీమేల్ డాక్టర్తో మాత్రమే చెకప్ చేయాల్సి ఉంటుంది. ఈ రికార్డు కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అకార్డింగ్ టు సెక్షన్ 65, ఇఫ్ ద పర్సన్ ఈజ్ అరెస్టెడ్ మస్ట్ బీ బ్రాడ్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ విత్ ఇన్ 24 hours అండి. వితౌట్ ఆథరైజేషన్ 24 గంటల కంటే ఎక్కువ కాలం పోలీసులు అతన్ని కస్టడీలో పెట్టుకోవడానికి వాళ్ళకి ఎలాంటి రైట్ లేదు. సో దట్ 24 hours లోపు, ఈ టైం 24 hours ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడానికండి. ఈ 24 hours లోపు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయినా కాకపోయినా 24 hours ఆ అరెస్ట్కి సంబంధించిన డాక్యుమెంటేషను, ఈ మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డాక్యుమెంటేషను, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏదైనా చేసి ఉంటే ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా దొరికిన ఆ డాక్యుమెంటేషను అన్నీ కూడా ఈ అక్యూజ్డ్ పర్సన్తో పాటుగా విత్ ఇన్ 24 hours మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. రైట్. అది బెయిలబుల్ అఫెన్స్ అయితే మ్యాజిస్ట్రేట్ గారు మ్యాండేటరీగా బెయిల్ ఇవ్వాల్సిందే. లేదు నాన్ బెయిలబుల్ అనుకోండి, మ్యాజిస్ట్రేట్ గారికి డిస్క్రిషనరీ పవర్ ఉంది. ఆ ఎవిడెన్సెస్ని బేస్ చేసుకొని దెర్ ఈజ్ ఎ ప్రైమా ఫేసి ఆర్ నాట్ అన్నది మ్యాజిస్ట్రేట్ గారు చూస్తారు. అంటే ఇతను నేరం చేశాడని ఆయనకు అనిపిస్తే అతన్ని కస్టడీకి పంపిస్తారు. లేదు నేరం ఏం చేసినట్టుగా లేరు, లేదా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం అవుతుంది అని భావించినప్పుడు బెయిల్ ఇచ్చి పంపించేస్తారండి. రైట్ ఆఫ్ ది అరెస్టెడ్ పర్సన్ అండి. అరెస్ట్ అయిన వ్యక్తికి ఉండే హక్కుల గురించి మనం చూద్దాం. రైట్ టు కమ్యూనికేషన్. ఇఫ్ ద పర్సన్ ఈజ్ అరెస్టెడ్ దెన్ regarding to that arrest must be informed to his family members or relatives or some other one who is interested on him. రైట్. అతను అరెస్ట్ అయ్యారన్న విషయం ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేయాల్సి ఉంటుంది. అది అతనికి హక్కుగా చెప్పబడింది. రైట్. నెక్స్ట్ వన్, రైట్ టు లీగల్ రిప్రజెంటేషన్ అండి. ఇన్ కేస్ ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యారు, అరెస్ట్ అయిన తర్వాత అతన్ని ఏం చేస్తారు? పోలీస్ కస్టడీలో పెట్టుకుంటారు విత్ ఇన్ 24 hours వరకు. మనం ఇందాకే డిస్కస్ చేసాం. రైట్. ఈ ఇంట్రాగేషన్ ఏదైతే ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు క్వశ్చన్ చేయడాన్నే ఇంట్రాగేషన్ అంటారండి. ఈ ఇంట్రాగేషన్లో భాగంగా ఈ 24 hours టైంలో కూడా ఏం చేయొచ్చును? ఒక అడ్వకేట్ గారిని ఆయన అపాయింట్ చేసుకోవచ్చును. ఆ ఇంట్రాగేషన్ జరిగే టైంలో కూడా అడ్వకేట్ గారు ప్రజెంట్ అవ్వచ్చునండి. రైట్. ఆ ఇంట్రాగేషన్ మొత్తం అంతా ఉండాల్సిన పని లేదు, కానీ ఆ టైంలో కూడా ఈ అడ్వకేట్ గారు ప్రజెంట్ అవ్వచ్చును. ఇంట్రాగేషన్ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చును. ఆయన కూడా కావాలంటే రిపోర్ట్ చేయొచ్చును. ఇది కూడా అరెస్టెడ్ పర్సన్ యొక్క హక్కు అండి. రైట్. నెక్స్ట్ రైట్ వచ్చేసి ప్రొటెక్షన్ అగెనెస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అండి. అంటే ఏంటంటే ఒక నేరం చేశారని ఒక వ్యక్తి మీద అభియోగం ఉండి అతన్ని అరెస్ట్ చేశారనుకోండి, అతన్ని ఒప్పుకోమని ఆ నేరాన్ని అంగీకరించమని ఎవరు బలవంతం చేయడానికి లేదు. ఆర్టికల్ 20 Clause 3 క్లియర్గా చెప్తుంది. Right, it is a right of that particular accused to remain silent, need not to be agreed, need not to be confess. So that accused person అతను నేరం చేశాడని అంగీకరించాల్సిన అవసరం ఏమీ లేదు. అతను సైలెంట్గా కూడా ఉండొచ్చును. ఇది కూడా అతనికి ఇవ్వబడిన ఫండమెంటల్ రైట్ అండి. ఒకవేళ అతను కన్ఫెషన్ ఇచ్చినా కూడా అది ఇన్అడ్మిసిబులే అవుతుంది. రైట్. అది ఎవిడెన్స్గా పనికిరాదు. రైట్. ద స్టేట్మెంట్స్ గివెన్ బిఫోర్ ది పోలీస్ ఆఫీసర్, ఇట్స్ నాట్ ఏ ఎవిడెన్స్, ఇట్స్ నాట్ అడ్మిజబుల్ యాజ్ ఎవిడెన్స్. సో దట్ అతన్ని ఎవరు కూడా బలవంతం చేయకూడదు ఆ నేరాన్ని అంగీకరించమని. రైట్ టు ఫెయిర్ ట్రీట్మెంట్ అండి. మనకు తెలుసును, పోలీస్ ఆఫీసర్స్ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని తిట్టడానికి కానీ, కొట్టడానికి కానీ, లేదా టార్చర్ చేయడం కానీ, కస్టోడియల్ వైలెన్స్ కానీ ఏది కూడా చేయడానికి లేదు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏదైనా వాళ్ళకి ఆధారాలు దొరికితే ఆధారాల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎందుకనంటే అక్యూజ్డ్ పర్సన్ ప్రెజ్యూమ్డ్ టు బి ఎ ఇన్నోసెంట్
అంటిల్ గిల్ట్ ఈజ్ ప్రూవ్డ్ అన్నది మన క్రిమినల్ లాకి సంబంధించిన ఒక ప్రిన్సిపల్ అండి. అంటే అక్యూజ్డ్ పర్సన్ని అతను నేరం చేశాడు అని కోర్టు నిర్ధారించేంత వరకు అతన్ని నేరస్తునిగా చూడడానికి లేదు. ఓన్లీ అభియోగాలు మాత్రమే అతని మీద ఉన్నాయి. కాబట్టి అతను అరెస్ట్ చేసిన వెంటనే నేరస్తుడు అయిపోడు. కాబట్టి అతన్ని టార్చర్ చేయడం కానీ లేదా తిట్టడం కొట్టడం కానీ ఇలాంటివి ఏవీ చేయకూడదు. అతన్ని డిగ్నిఫైడ్ మేనర్లోనే ట్రీట్ చేయాల్సి ఉంటుంది. డిగ్నిఫైడ్గానే కోర్టుకు తీసుకురావాల్సి ఉంటుంది. అతని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగినా ఇంకా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏదైనా చేసున్నా అన్నీ కూడా డిగ్నిఫైడ్ మేనర్లోనే చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అది హక్కుగా ఇవ్వబడింది టు ది అరెస్టెడ్ పర్సన్. రైట్. అలాంగ్ విత్ దట్, ఇన్ కేస్ దట్ అరెస్టెడ్ పర్సన్ ఈజ్ హ్యావింగ్ సమ్ డిసీజెస్ ఆర్ హ్యావింగ్ సమ్ డిజబిలిటీస్, అతనికి కావాల్సిన ఆ మెడికల్ ఫెసిలిటీస్ కానీ లేదా డిజబిలిటీ ఉంది, అతనికి సంబంధించిన అన్ని సదుపాయాలు కూడా అతనికి హక్కుగా ఇవ్వబడినాయి. అలాగే పోలీసులు కూడా బాధ్యతగా అతనికి ఆ ఎమ్యూనిటీస్ అన్నీ కలగజేయాల్సి ఉంటుందండి. అలాంగ్ విత్ దట్, ప్రొడక్షన్ బిఫోర్ మ్యాజిస్ట్రేట్ అండి. రైట్. ఎప్పుడైతే అరెస్ట్ చేస్తున్నారో అరెస్ట్ చేసిన ఆ నిమిషం నుంచి 24 hours లోపు అతన్ని మ్యాజిస్ట్రేట్ గారికి ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ ట్రావెలింగ్ ఏదైతే ఉందో ఆ ట్రావెలింగ్ టైమింగ్ అంతా ఎక్స్క్లూడ్ చేస్తారండి. రైట్. ట్రావెలింగ్ టైంని ఎక్స్క్లూడ్ చేస్తూ వితిన్ 24 hours మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయాలి. అది బెయిలబుల్ అఫెన్స్ అయితే బెయిల్ ఇచ్చేస్తారు, ఎందుకంటే అది మ్యాండేటరీ కాబట్టి. నాన్ బెయిలబుల్ అనుకోండి, ఇట్స్ ఎ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ దట్ పర్టికులర్ మ్యాజిస్ట్రేట్ టు గ్రాంట్ ఆర్ నాట్ టు గ్రాంట్ ద బెయిల్. సో దట్ ఈ గ్యారంటీస్ లేదా ఈ రైట్స్ అన్నీ కూడా ఆర్టికల్ 20, 21, 22 అవన్నీ కూడా మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిందండి. సో దట్ వాటిని వైలేట్ చేయడానికి లేదు. వైలేట్ చేసిన వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన యాక్షన్ కూడా వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. సో దట్ ఇవన్నీ కాన్స్టిట్యూషన్ ప్రసాదించిన హక్కులు. సో దట్ అరెస్ట్ చేసేటప్పుడు ప్రాపర్గా ప్రొసీజర్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. అలాగే డాక్యుమెంటేషన్ అవన్నీ కూడా ప్రాపర్గా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. We discussed some of the aspects regarding to arrest. That's all. Thank you so much.